ఏ ఇద్దరు ఒకరిలా ఉండరు, ఒకేలా ఉన్నారని అనుకుంటామంతే. ఇద్దరు కమలలు కూడా ఒకేలా ఉండరు, ఎవరికి వారే ప్రత్యేకం. వారిని మనం మార్చడానికి ప్రయత్నించకూడదు. మనకు నచ్చినట్లు ఇతరులను మార్చుకోవడం కాదు. వారు మన ప్రేమతోనే మారాలి. మనమందరం ఒకేలా ఉన్నా ఎవరికి వారు ప్రత్యేకం. మనందరినీ మిగిలిన వారి నుంచి వేరు చేసే ఏదో ఒక అలవాటు, ఆలోచన ఉంటుంది. సంబంధాలను ఏర్పరచుకుని వారికి దగ్గరయ్యాక మనం ఊహించని విధంగా వారు భిన్నంగా కనిపిస్తారు. మనకు ఇబ్బంది కలిగించే ప్రతి దాన్ని ఎత్తి చూపిస్తాం. వాటిని మార్చడం మన స్వభావం కావచ్చు, కానీ అది సరైన మార్గం కాదు. కొన్నిసార్లు అవతల వ్యక్తి వారి లోపాలను ఎత్తి చూపుతున్నట్లు భావిస్తారు. వారిలో లోపాలు ఉన్నప్పటికీ ఎదుటి వారు చెప్పినప్పుడు అంగీకరించడానికి ఇష్టపడరు. అలాగే మనందరిలో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించాలి. ఎదుటి వారిలో లోపాలు నీకు కనిపిస్తున్నప్పుడు నీలోని లోపాలు ఎదుటివారికి కూడా కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎదుటివారి లోపాలపై ఆరోపణలు చేయకుండా, ఎత్తి చూపకుండా ముందు మీలోని లోపాలను సరిచేసుకోండి. మనలో లోపాలను మనం ముందు గుర్తించి వాటిని సవరించుకోవాలి. ఎదుటి వారిని మార్చకపోయినా పర్లేదు, ఏదో ఒక రోజు మీ ప్రేమ, మీ మనసు వారిని మార్చుతుంది. అప్పటి వరకు వేచి చూడడంలో తప్పు లేదు. ఎదుటి వారి లోపాలను కూడా అర్థం చేసుకోగలిగే గుణం ఉన్నప్పుడే మనం పరిపూర్ణ వ్యక్తిగా పరిణితి చెందినట్లు. అవతల వ్యక్తి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే ఎప్పటికీ మనలో ప్రశాంతత ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనిస్తూ వారి లోపాలను కూడా ప్రేమిస్తూ ఉంటే అదే వారిని మారుస్తుంది. మీ ప్రేమను వారు గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మారడం ప్రారంభిస్తారు. కనీసం మారేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ మిమ్మల్ని కూడా మంచి వ్యక్తిగా మారుస్తుంది. నిర్మాణాత్మక విమర్శ అనేది విషయాలు చెప్పడానికి ఒక మంచి మార్గం, కానీ సున్నితత్వమైన మనసు కలిగిన ఉన్నవారు వీటిని తీసుకోలేరు. కాబట్టి మనం నిజంగా ఏదైనా మార్చాల్సి వస్తే మన ప్రేమతోనే దానిని జయించాలి.